హరే కృష్ణ పిల్లలు, ఈరోజు మనం ఏం చెప్పుకుంటాం? మన స్కూల్లో మనం ఎటువంటి గుడ్ హ్యాబిట్స్ కలిగి ఉండాలి, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి మనకి ఉండకూడదు, అవి మనం ఈరోజు చూద్దాం. అలాగేనా? అలా జుత్తు పట్టుకొని లాగడం బ్యాడ్ హ్యాబిట్. చూడండి పిల్లలు, ఈ అబ్బాయి హెయిర్ కట్ చూడండి, ఏంటది? గుడ్ హ్యాబిట్. వెరీ గుడ్. ఈ అబ్బాయి చూడండి, బ్యాడ్ హ్యాబిట్. చూడండి పిల్లలు, ఇందాక హెయిర్ కట్ మనం ఎలాగైతే రాకూడదు స్కూల్కి అని చెప్పాము, యూనిఫామ్ కూడా చూడండి, ఈ అబ్బాయి ఫుల్గా యూనిఫామ్తో వచ్చాడు, అదేంటి? గుడ్ హ్యాబిట్. ఈ అబ్బాయి చూడండి, వితౌట్ యూనిఫామ్ బ్యాడ్ హ్యాబిట్. చూడండి పిల్లలు, ఇక్కడ ఏం జరుగుతుంది? స్కూల్లో తగువులు ఆడుకోవడం బ్యాడ్ హ్యాబిట్. మరి గుడ్గా ఎలా ఉండాలి? స్నేహంగా ఉండాలి. వెరీ గుడ్. ఫ్రెండ్స్ లాగా ఉంటే గుడ్ హ్యాబిట్. వెరీ గుడ్. చూడండి, అమ్మాయి ఏం చేసింది? హెల్పింగ్ చేసింది, అదేంటి? చూడండి పిల్లలు, ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పెన్సిల్ నోట్లో పెట్టాడు, ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. అమ్మాయి ఏం చేస్తుంది చూడండి, నోట్లో వేళ్ళు పెట్టడం, గోర్లు కొరకడం బ్యాడ్ హ్యాబిట్. నువ్వేం చేస్తున్నావు? పేపర్ నవ్వుతుంది, పేపర్లు కూడా చింపేసి నోట్లో పెట్టడం కూడా బ్యాడ్ హ్యాబిట్. ఈ అమ్మాయి ఏం చేస్తుంది చూడండి, స్లీపింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. ఏంటది? ఏం చేస్తున్నారు చూడండి పిల్లలు, ఇక్కడ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు కదా బాల్ కి, ఏంటది? బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు ఏం చేయాలి? గుడ్ హ్యాబిట్. వెరీ గుడ్. ఇద్దరు అలా షేరింగ్ చేసుకోవడం గుడ్ హ్యాబిట్. రీడింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ గుడ్ హ్యాబిట్. చూడండి పిల్లలు, ఇక్కడ ఈ అబ్బాయి పెన్సిల్ చెక్కేసి క్లాస్ రూమ్ లో చెత్త పోస్తున్నాడు కదా, ఏంటది? బ్యాడ్ హ్యాబిట్. మరి గుడ్ హ్యాబిట్ ఏంటి? డస్ట్బిన్ లో చెత్త అంతా వేయాలి, మన క్లాస్ రూమ్ మనం నీట్ గా ఉంచుకోవాలి, అది ఏంటి? గుడ్ హ్యాబిట్. చూడండి, అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇలా పుస్తకంలోంచి పేపర్లు చింపడము, అవి నలపడము, ఏంటి? బ్యాడ్ హ్యాబిట్. బుక్స్ ఎలా ఉంచుకోవాలి? నీట్గా ఇలా అట్ట వేసుకొని చక్కగా చూసుకోవాలి పుస్తకాలు, అప్పుడే మనకి చదువు బాగా వస్తుంది, ఇది గుడ్ హ్యాబిట్. చూడండి, ఇక్కడ అబ్బాయి ఏం చేస్తున్నాడు? బెంచీలు ఎక్కుతున్నాడు, ఏంటది? బ్యాడ్ హ్యాబిట్. చూడండి, ఇక్కడ పాప ఏం చేస్తుంది? బెంచ్ మీద రాస్తుంది, ఇలా గీతలు బెంచ్ మీద పెట్టడం ఏంటి? బ్యాడ్ హ్యాబిట్. పిల్లలు, ఇక్కడ ఈ అమ్మాయి రాస్తుంది చూడండి, చూడండి చెత్తగా రాస్తుంది కదా, ఇలా రాయడం హోంవర్క్, ఏంటది? బ్యాడ్ హ్యాబిట్. ఈ అబ్బాయి రాస్తున్నాడు చూడండి, ఎలా ఉంది? గుడ్ హ్యాబిట్. రైటింగ్ నీట్ గా రాయడం అనేది గుడ్ హ్యాబిట్. చూడండి పిల్లలు, ఎలా నడుస్తున్నారు ఈ అమ్మాయిలు? లైన్ లో నడుస్తున్నారు, అది గుడ్ హ్యాబిట్. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడండి, లైన్ తప్పిపోయాడు, అదేంటి? బ్యాడ్ హ్యాబిట్. ఓకే పిల్లలు, ఇప్పుడు వరకు మనం గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, స్కూల్లో చేయవలసినవి, చేయకూడనివి చెప్పాం కదా, మీ అందరికీ బాగా అర్థమైందా? మనం మంచి హ్యాబిట్స్ కలిగి ఉండాలి, మన స్కూల్లో ఉండేటప్పుడు మనం ఇప్పుడు చెప్పుకునే గుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా పాటించాలి, ఓకేనా? వెరీ గుడ్ చిల్డ్రన్.